హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలచింతకాయ కర్రీ మంచి టేస్టీగా రావాలి అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 టమాటా, కట్ చేసి పెట్టుకున్న అలచింతకాయ. మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగినాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినాక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసినాక మనం కట్ చేసి పెట్టుకున్న యాలచింతకాయను కూడా దాంట్లో వేసి మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి అది కలుపుతూ ఉండాలి. మ్యాక్సిమం ఒక 60% మనకు ఆయిల్లోనే కుక్ అయ్యే వరకు ఉండాలి. తర్వాత ఒక 60% కుక్ అయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసి అవి మగ్గినాక ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకొని కారం పొడి కూడా ఉడికినాక లాస్ట్కి చూసారా ఫైనల్గా ఎలా ఉందో ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్. థ్యాంక్ యూ.